మెయిన్ గా మొబైల్ బ్రాండ్స్ అయితే చాలా చాలా మోసం చేస్తున్నాయి మనల్ని. మనకి తెలియకుండానే మనం ఎంతో నమ్ముతున్న కంపెనీస్ వల్ల మనం చాలా మోసపోతున్నాం. తెలుసా మీకు ఆ విషయం? మొబైల్ బ్రాండ్స్ సామ్సంగ్ నుండి యాపిల్ వరకు, ఫుడ్ కంపెనీస్ నుంచి ఈ కామర్స్ కంపెనీస్ వరకు, వివో నుండి వన్ ప్లస్ వరకు. ఇన్ఫాక్ట్ వన్ ప్లస్, వివో, ఒప్పో, ఐక్యూ, రియల్మీ ఇవన్నీ ఒకే కంపెనీకి చెందినవి, కానీ మనకు మాత్రం వేరు వేరు కంపెనీస్ గా మారి మనల్ని అందరినీ మోసం చేస్తుంది. అంతేకాదు ఊబర్, ఓలా ఇలా చాలా కంపెనీస్ మనల్ని చాలా రకాలుగా మోసం చేస్తున్నాయి. మనం ఊబర్ యాప్ లో టాక్సీ బుక్ చేసేటప్పుడు ఊబర్ కంపెనీ వాళ్ళు మన ఫోన్ లో ఉన్న ఛార్జింగ్ పర్సెంటేజ్ బట్టి డిటెక్ట్ చేసి మరి ప్రైసింగ్ పెడతారు. మీకు తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ మీ లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనందరికీ తెలుసు డే టైమ్ లో ఉన్న ప్రైసింగ్ కన్నా నైట్ టైమ్ లో ఉన్న ప్రైసింగ్ చాలా హైలో ఉంటుంది. బికాస్ ఆ టైంలో డ్రైవర్ కి డిమాండ్ ఎక్కువ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రైస్ పెడతారు అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ మీ అందరికి తెలియని ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. నేను ఈ ఎగ్జాంపుల్ ఊరికే చెప్పట్లేదు. ఒక ఇంగ్లీష్ పర్సన్ కి డౌట్ వచ్చి మరి నైట్ లో 2 ఫోన్స్ తీసుకొని ఒక ఛార్జింగ్ ఎక్కువ ఉన్న ఫోన్ లో అండ్ ఛార్జింగ్ తక్కువ ఉన్న ఫోన్ లో ఒకేసారి క్యాబ్ ని బుక్ చేయడానికి ట్రై చేశారు. రెండిట్లో ఛార్జింగ్ ఎక్కువ ఉన్న ఫోన్ లో ప్రైసింగ్ నార్మల్ గా చూపించి, ఛార్జింగ్ చాలా తక్కువ ఉన్న ఫోన్ లో ప్రైసింగ్ చాలా ఎక్కువ సెట్ చేశారు. అండ్ రెండిట్లో ప్రైసింగ్ చాలా డిఫరెన్స్ ఉండటంతో మన ఎమోషన్స్ ని, మన టైం ని, మన ఎమర్జెన్సీని వాడుకొని ఈ కంపెనీ క్యాష్ చేసుకుంటుంది. ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ గా మొబైల్ బ్రాండ్స్ అయితే చాలా చాలా మోసం చేస్తున్నాయి మనల్ని. మనకు తెలియకుండానే ప్రతి ఇయర్ కొత్త మొబైల్ కొనుక్కొని మనం చాలా మోసపోతున్నాం. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఒకవేళ దీని గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనం ఖచ్చితంగా ఫాలో చేసుకోండి.